ప్రార్థనా శ్లోకం చదవండి నాన్న. తీరాన్ని ఉన్నాం అన్నమాట. ప్రార్థనా శ్లోకం వారి దగ్గర ఉన్నాం. ప్రార్థనా శ్లోకం చదవండి నాన్న. చదవనా? శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీం. 65 వరకు అయిపోయినాయి నాన్న. అవును మేడం. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థమభ్యర్థదేశిక కటాక్ష బిషక్ ప్రసాదాత్. తత్రాపి దేవి లభతే సుకృతి కదాచి దత్యంత దుర్లభమపాంగమహౌషధం తే. అమ్మవారి యొక్క చూపు ఎంత గొప్పదో చూడండి. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థమభ్యర్థదేశిక కటాక్ష బిషక్ ప్రసాదాత్. ఒక వైద్యుడు లాగా అమ్మవారి చూపు కటాక్షం మన మీద పడితే అసలు ఎంత పెద్ద రోగమైనా సరే తగ్గిపోతుంది. అత్యంత దుర్లభం అపాంగ ఔషధం. ఎంత దుర్లభమైన ఔషధం, దొరకని ఔషధం కూడా ఉంటాయి. కానీ అమ్మవారు చూపు అనేది పడితే అది అత్యంత దుర్లభమైన ఔషధం కన్నా గొప్పది. అది కటాక్షం అంటే. అమ్మవారి కటాక్షం ఎవరి మీద? ఎందుకంటే మూకశంకరులు పుట్టు మూగవాడు, మరి ఆయనకే మాటలు వచ్చినాయి. అమ్మవారి యొక్క తాంబూల పిడచ దాన్ని స్వీకరించేసేసరికి అత్యంత దుర్లభం. పుట్టు మూగవాడు అనేవాడు మాట్లాడుతున్నాడు అంటే మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే ఈ శ్లోకానికి మూకశంకరులే. మరి పుట్టు మూగవాడైన వాడు అమ్మని చూస్తూ ఇన్ని శ్లోకాలు చెప్పాడు అంటే అమ్మవారి వైద్య రూపంలో వచ్చి అతనికి ప్రసాదంగా అమ్మవారి యొక్క తాంబూల చరవణం అందించింది. అది కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థమభ్యర్థదేశిక కటాక్ష బిషక్ ప్రసాదాత్. తత్రాపి దేవి లభతే సుకృతి కదాచి దత్యంత దుర్లభమపాంగమహౌషధం తే. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనాథమభ్యర్థదేశిక కటాక్ష భిషక్ ప్రసాదాత్. తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిదత్యంత దుర్లభమపాంగమహౌషధం తే. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనాథమభ్యర్థదేశిక కటాక్ష బిషక్ ప్రసాదాత్. తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిదత్యంత దుర్లభమపాంగమహౌషధం తే. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థమభ్యర్థదేశిక కటాక్ష బిషక్ ప్రసాదాత్. తత్రాపి దేవి లభతే
सुकृती कदाचिदत्यन्त दुर्लभ मपांग महौषधं ते कामाक्षि घोर भवरोग चिकित्सनार्थम् अभ्यर्थदेशिककटाक्ष भिषक्प्रसादात् तत्रापि देवि लभते सुकृती कदाचित् अत्यन्त दुर्लभमपाङ्गमहौषधं ते కళ్యాణి గారు రాలేదా? వచ్చానండి అంటే ఇంకెవరన్నా ఉన్నారేమో అని చూస్తున్నా. కామాక్షి ఘోర భవరోగ చికిత్సనార్థ మభ్యర్థ్య దేశిక కటాక్ష భిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచిదత్యంత దుర్లభ మపాంగ మహౌషధంతే. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనా సితపాశబంధాన్ వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమునాసిత పాశబంధాన్ వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాసిత పాశబంధా వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. అమ్మవారి యొక్క కటాక్షము ఎలా ఉంటుంది అంటే సమృద్ధిగా బుద్ధిగా గలవారి అందరికీ లేశ మాత్రమైన అమ్మవారి కటాక్షము గనక లభిస్తే అది గొప్ప సుఖముగా విహరిస్తూ ఉంటారు. ఆ సుఖము ఎలా ఉంటుంది? అమ్మవారి భవనాలలో నివసించేటంత. ఆ అమ్మవారి భవనములో నివసించటం అంటే గురు కృపాలేశ వశము. ఎవరైతే ఈ గురు కృపాలేశ వశాన్ని ఆశ్రయించి అమ్మవారి యొక్క ఉపదేశాన్ని పొందుతూ ఒక నియమముగా అనుష్ఠిస్తూ ఉంటారో వారి యొక్క పాశ బంధనాలన్నీ తొలగిపోయి ఆ భవనమున సమబుద్ధి గలవారై అమ్మవారి లోకములో సుఖముగా విహరిస్తారు. అంటే అమ్మవారి యొక్క కటాక్షం అనేది గురు కృప కటాక్షములాగా మనకి లభ్యమైతే అమ్మతో అనుబంధం కూడా మనకి అంత అందంగా అమ్మతో సుఖముగా అమ్మవారి లోకములోనే ఉంటారు. చదవండి. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాసిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాసిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాసిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాచిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే.
కామాక్షి దేశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాశిత పాశబంధాః వాసాలయం తవ కటాక్షమముం మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే. సాకూత సంపిత సంలపిత సంవృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనంతే కామాక్షి కామ పరిపంథిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి సాకూత సంలపిత సంవృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనం తే కామాక్షి కామ పరిపంథిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి సాకూత సంలపిత సంవృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనం తే కామాక్షి కామ పరిపంథిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి. కాముని దహించిన విలోకనం. వాడిని ఒక్క నిమిషం. కాముడిని దహించిన శివుడు కామ పరిపంథిని అంటూ జీవితం మొత్తము అమ్మవారు అలా కామ పరిపంథిని అంటూగా అమ్మవారి జీవితం ఉన్నది. అంటే అమ్మ చూపు శివుని ఇంది అలా ఉన్నదనుకో, మన్మథ సామ్రాట్టగు శివుడు ఆయనకి లోబడి ఉండే వ్యవస్థ కలిగి ఉన్నది. అంటే ఈ విషయంలో అమ్మవారి ఒక చిరుమందహాసం కంటితోటే నవ్వుతూ ఉన్నది. అది ఆ అవస్థ అనేది ఎలా ఉంది? పరిహాసము, చిరుదరహాసము అమ్మ కనులలో ఆ పరిహాసంలో వ్యక్తం అవుతూ ఉంది. అలా వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు జయ అపజయాలు అన్న మాటకి తావు ఉండదు. ఎందుకంటే శివుడు మన్మధుడిని కాల్చివేశాడు. ఆ కాల్చిన మన్మధుడు ఎక్కడున్నాడు? అమ్మవారిలోనే ఉండిపోయాడు. ఆయన అనుకుంటున్నాడు నేను శివుడిని కాల్చివేశాను అని. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? అమ్మవారిలో ఉండి ఆయనని పరిహసిస్తున్నట్లుగా. అంటే ఎట్లా ఉంటుంది? ఆమె విజయము అమ్మ విజయము ఒకటే అయ్యేటట్లుగా ఉంది. అర్థమైందా? భావం అర్థమైందా? ఆయనేమో శివుడు మన్మధుడిని కాల్చివేశాడు అని చెప్పని ఆయన విజయ గర్వంతో ఉన్నాడు. కానీ మన్మధుడు ఏమయ్యాడు? అమ్మవారిలో చేరాడు, అమ్మవారి కనులలో ఉన్నాడు. ఆయనేమో విజయం పొందాను ఆయన అనుకుంటున్నాను. మన్మధుడు కనులలో నుంచి శివుడిని చూస్తూ ఈయన విజయం పొందాడని చెప్పని ఈయన అంటున్నారు. ఎందుకంటే అమ్మవారి వైపుకే అయ్యే చూపులు ఎప్పుడు ఉంటాయి. అంటే ఒకరికి ఒకరు లోబడిపోయినాడు. అమ్మ చూపు ఇక్కడ ముఖ్యము. అమ్మ ఇద్దరిని ఒకే చూపుతోటే చూస్తుంది. అది సాకూత సంలపిత సంవృత ముగ్ధహాసం వ్రీడానురాగ సహచారి విలోకనంతే కామాక్షి కామ పరిపంథిని మారవీర సామ్రాజ్య విభ్రమదశాం ప్రకటీకరోతి. విలోచనమా విలోకనమా మేడం? ఎక్కడమ్మా? విలోకనంతే, విలోచనం కాదు, విలోకనం. క్రీడానురాగ సహచారి విలోకనంతే. విలోచనం అని చదివానా? నా దగ్గర విలోచనం అని ఉంది, విలోకనం. మీరు విలోకనం అని చదివి. విలోకనం నీ దగ్గర అంటే వేరే పుస్తకం తీసుకున్నావా ఏంటమ్మా? నేను పుస్తకం కొనుక్కున్నాను మేడం. సర్చ్ చేసుకో అయితే. కొంచెం అంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటది కదా. పర్లేదు సర్చ్ చేసుకో. సాకూత సంలపిత సంభృత ముగ్ధహాస వ్రీడానురాగ సహచ
व्रीडानुरागसहचारि विलोकनं ते कामाक्षि कामपरिपन्थि निमारवीर साम्राज्य विभ्रमदशां प्रकटीकरोति साकूतसंलपितसंवृतमुक्तहासं व्रीडानुराग सहचारि विलोकनन्ते कामाक्षि कामपरिपन्थि निमारवीर साम्राज्य विभ्रमदशां प्रकटीकरोति साकूतसंलपितसंवृतमुक्तहासं व्रीडानुराग सहचारि विलोकनं ते कामाक्षि परिपन्थि निमारवीर साम्राज्य विभ्रमदशां प्रकटीकरोति साकूतसंलपितसंवृतमुक्तहासं व्रीडानुरागसहचारि विलोकनं ते कामाक्षि परिपन्थि निमारवीर साम्राज्य विभ्रमदशां प्रकटीकरोति साकूतसंलपितसंवृतमुग्धहासं व्रीडानुरागसहचारि विलोकनं ते कामाक्षि कामपरिपन्थि निमारवीर साम्राज्य विभ्रमदशां प्रकटीकरोति कामाक्षि विभ्रम बलैक निधिर्विधाय भ्रूवल्लि चापकुटिलीकृत नेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः लाभमपाङ्गवीरः कामाक्षि विभ्रम बलैक निधिर्विधाय भ्रूवल्लि चापकुटिलीकृतमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः कामाक्षि विभ्रम बलैक निधिर्विधाय भ्रूवल्लि चापकुटिलीकृतमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः चलिए कामाक्षि विभ्रमबलैकनिधिर्विधाय भ्रूवल्लि चापकुटिलीकृतिमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः कामाक्षि विभ्रमबलैकनिधिर्विधाय भ्रूवल्लि चापकुटिलीकृतमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः कामाक्षि विभ्रम बलैक निधिर्विधाय भ्रूवल्लि चापकुटलीकृतमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः कामाक्षि विभ्रम बलैक निधिर्विधाय भ्रूवल्लि चापकुटलीकृतमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः कामाक्षि विभ्रम बलैक निधिर्विधाय भ्रूवल्लि चापकुटिलीकृतमेव चित्रम् स्वाधीनतां तव निनाय शशाङ्कमौले रङ्गार्धराज्य सुखलाभमपाङ्गवीरः कामाङ्कुरैक निलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसा प्रददाति कामान् रागान्वितः स्वयमपि
प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनिना कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनिना कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेव महामुनिना कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनीनाम् कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनीनाम् कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनीनाम् कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनीनाम् कामाङ्कुरैकनिलयस्तव दृष्टिपातः कामाक्षि भक्तमनसां प्रददाति कामान् रागान्वितः स्वयमपि प्रकटीकरोति वैराग्यमेव कथमेष महामुनीनाम् कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं दधापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहायते ते कामाक्षि कालिममुदेव सदा कटाक्षः
चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कालाम्बुवाहनिवहैः कलहाय ते कामाक्षि कालिममदेन सदा कटाक्षः चित्रं तथापि नितराममुमेव दृष्ट्वा सोत्कण्ठ एव रमते किल नीलकण्ठः कामाक्षि मन्मथरिपुं प्रतिमारचापमोहान्धकार जलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोति व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारताप मोहान्धकार जलदागमनेन नृत्यन् दुष्कर्म किकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारतापमोहान्धकार जलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारतापमोहान्धकारजलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारतापमोहान्धकार जलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारतापमोहान्धकार जलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारतापमोहान्धकारजलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपुं प्रतिमारताप मोहान्धकार जलदागमनेन नृत्यन् दुष्कर्म कञ्चुकिकुलं कबलीकरोतु व्यामिश्रमे च करुचिस्त्वदपाङ्गकेकी कामाक्षि मन्मथरिपो रवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमोद्दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तव कान्तं पयोजमिव तावकमक्षिपातम्
प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनीवन्मुकुलीकरोति कामाक्षि मन्मथरिपोरवलोकनेषु कान्तं पयोजमिव तावकमक्षिपातम् प्रेमागमो दिवसवद्विकचीकरोति लज्जाभरो रजनिवन्मुकुलीकरोति मूको विरिञ्चति परं पुरुषः कुरूपः कन्दर्पति त्रिदशिराजति किं पचानः कामाक्षि केवलमुपक्रमकाल एव लीलातरङ्गित कटाक्षरुचः क्षणं ते मूको विरिञ्चति परं पुरुषः कुरूपः कंदर्पति त्रिदशिराजति किं पचानः कामाक्षि केवलमुपक्रमकाल एव लीलातरङ्गित कटाक्षरुचः क्षणं ते मूको विरिञ्चति परं पुरुषः कुरूपः कंदर्पति त्रिदशिराजति किं पचानः कामाक्षि केवलमुपक्रमकाल एव लीलातरङ्गित कटाक्ष रुचः क्षणं ते మేడం ఒక చిన్న డౌట్ మేడం మూకో విరించితినా విరించతినా విరించాతి చాతినా ఇని ఆ, కింద చావత్తు అర్థమైనదే చతినా ఓకే నీ చితినా చతినా ఓకే మేడం మూకో విరి చదవండి మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశిరాజతి కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలాతరంగిత కటాక్ష రుచః క్షణం తే విసర్గల తర్వాత క్ష వచ్చింది కదా అది విసర్గలను సంపూర్ణంగా పలికేసేసి క్షణం తే మనం కాకి ముందు విసర్గలు వచ్చినప్పుడు ముందుగా కకారాన్ని పట్టుకున్నట్లుగా ఇట్లా పట్టుకోకూడదు రుచ క్షణం తే రుచ క్షణం తే ఆ విసర్గలను సంపూర్ణంగా అక్కడ వ్యక్తం చేసిన తర్వాత అక్షరాన్ని పట్టుకోవాలి చదువు మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలాతరంగిత కటాక్ష రుచః క్షణం తే మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలాతరంగిత కటాక్షరుచః క్షణంతే మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కిం పచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలాతరంగిత కటాక్షరుచః క్షణం తే మూకో విరించతి పరం పురుషః
कुरूपः कन्दर्पति त्रिदश राजति किं पचानः कामाक्षि केवलमुपक्रमकाल एव लीलातरङ्गित कटाक्षरुचः क्षणं ते मूको विरिञ्चति परं पुरुषः कुरूपः कन्दर्पति त्रिदश राजति किं पचानः कामाक्षि केवलमुपक्रमकाल एव लीलातरङ्गितकटाक्षरुचः क्षणन्ते नीलालका मधुकरन्ति मनोज्ञनासा मुक्तारुचः प्रकटिकन्दभिसाङ्कुरन्ति कारुण्यमम्बमकरन्दति कामकोटिमन्ये ततः कमलमेव विलोचनं ते नीलालका मधुकरन्ति मनोज्ञनासा मुक्तारुचः प्रकटिकन्दभिशाङ्कुरन्ति कारुण्यमम्बमकरन्दति कामकोटिमन्ये ततः कमलमेव विलोचनं ते नीलालका मधुकरन्ति मनोज्ञनासा मुक्तारुचः प्रकटिकन्दभिशाङ्कुरन्ति कारुण्यमम्बमकरन्दति कामकोटिमन्ये ततः कमलमेव विलोचनं ते नीलालका मधुकरन्ति मनोज्ञनासा मुक्तारुचः प्रकटकन्दभिसाङ्कुरन्ति कारुण्यमम्बमकरन्दति कामकोटिमन्ये ततः कमलमेव विलोचनं ते नीलालका मधुकरन्ति मनोज्ञनासा मुक्तारुचः प्रकटकन्दभिसाङ्कुरन्ति कारुण्यमम्बमकरन्दति कामकोटि मन्ये ततः कमलमेव विलोचनन्ते नीलालका मधुकरन्ति मनोज्ञनासा मुक्तारुचः प्रकटकन्दभिसाङ्कुरन्ति कारुण्यमम्बमकरन्दति कामकोटि मन्ये ततः कमलमेव विलोचनं ते नीलालका मधुकरन्ति मनोजनासा मुक्तारुचः प्रकटकन्दभिसाङ्कुरन्ति